పీజీలో అనస్థీషియా తీసుకోవాలి అనుకుంటున్నాను, బట్ బయట అందరూ వద్దంటున్నారు. ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు మేడం. సో నేను మీ వర్క్ చూసిన తర్వాత నాకు ఎందుకో అనస్థీషియా పై ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఏం చేయాలో నాకు కొంచెం చెప్పండి. నా దృష్టిలో అయితే అనస్థీషియానే బెటర్. సంపాదన విషయం చూస్తే ఎక్కువ తక్కువ పక్కకు పెడితే ఎంత వచ్చినా అది 100% మనకి 100% ప్రాఫిట్. మార్కెటింగ్ కి, రిఫరెన్స్ కి, అడ్వర్టైజ్మెంట్ కి ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. చక్కగా 7 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోయి పిల్లల్ని చూసుకోవచ్చు. తర్వాత బేటా ముझे मालूम ही नहीं पड़ा अब कितना बड़ा हो गया అనాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సర్జన దుర్జనుల టాంట్రమ్స్ వల్ల అన్ని చూశాక ఇంటికి వెళ్ళామా హస్బెండ్ మనకి భగవంతుల్లా కనిపిస్తాడు. మనం ఎప్పుడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళామా మిగతా డాక్టర్స్ అందరూ కూడా మనతో వస్తే అందరి దగ్గరికి మన చుట్టాలందరూ నడుము నొప్పి ఎక్కువైంది ప్రిస్క్రిప్షన్ రాసిస్తారా, కాలు నొప్పి ఎక్కువైంది ప్రిస్క్రిప్షన్ రాసిస్తారా, ఈ టెస్ట్ చేసాము ఒకసారి చూసి చెప్తారా, ఇలా అన్నీ అడుగుతారు. మనకు ఆ బాధే లేదు, హ్యాపీగా సంగీతంలో డాన్సులు చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే చక్కగా టూర్స్ కి, మూవీస్ కి వెళ్ళినప్పుడు మన క్లయింటైల్ ఎవరికైనా వెళ్తుందా, మన పేషెంట్స్ వేరే డాక్టర్కి వెళ్తారా అన్న టెన్షన్ కూడా లేదు. టూర్ హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు.